హలో అండి అందరికీ ఈరోజు అయితే టమోటా పప్పుని అయితే ప్రిపేర్ చేసుకుందాము. పప్పే కదా అబ్బా ఏం చూస్తాంలే అని అనుకోకుండా, పప్పు అయితే చాలా మందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం అయితే ముందుగా కుక్కర్ తీసుకొని, కుక్కర్లోకి అయితే మనకు కావాల్సిన కందిబేడలు అయితే తీసుకొని, టమోటా, ఎర్రగడ్డ, ఒట్టిమిరకాయ, తెల్లగడ్డ, చింతపండు అన్నీ వేసుకొని బాగా 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని, కావాల్సిన వాటర్ తీసుకొని, దాంట్లో అయితే కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే కుక్కర్ విజిల్స్ వచ్చినప్పుడైతే ఆ వాటర్ అంతా పొంగిపోకుండా నూనె అయితే వేస్తాము. నూనె వేసినప్పుడైతే ఆయిల్ వల్ల ఇంకా నీళ్ళన్నీ పొంగిపోకుండా ఉంటాయి. ఇంకా 2-3 విజిల్స్ కానీ లేకపోతే 4 విజిల్స్ కానీ వచ్చిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని, ఆ కుక్కర్ ప్రెషర్ వేడంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఇలా బాగా మెత్తగా పప్పునంతా వెనిపేసుకోవాలి. నీళ్ళు ఎక్స్ట్రా ఉంటే మనం ముందుగానే గిన్నెలోకి వంచి పెట్టుకోవాలి, లేకపోతే అలా అయినా వెనిపేసుకోవచ్చు. ఇంకా ముందైతే ఒక గరిటె లాగా ఏదైనా ఉంటుంది కదా, బాండలు కానీ అదైనా తీసుకొని నూనె వేసుకొని, ఉద్దిపప్పు, ఆవాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం తెల్లగడ్డ, ఒట్టిమిరకాయ, కాస్త కరివేపాకు వేసుకున్న తర్వాత, ఎప్పుడైనా సరే కూరనైతే తిరగబాతలు కానీ తిరగబాత అయితే కూరలో వేస్తే టేస్ట్ ఏం బాగుండదు. సో ముందు ఆవాని ఇంకా తిరగబాత అయితే పెట్టేసుకున్న తర్వాత బాగా 2 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని, చాలా టేస్టీగా ఉంటుంది టమాటా పప్పు. నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసి